వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆదివరహ క్షేత్రంలో అశ్వర్థ వృక్షం కింద పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు, నాకు బాగా డబ్బు ఉన్న కుబేరుడు అనే ఒక స్నేహితుడున్నాడు, ఆయనన్ని పిలిచి నీకు అప్పు ఇవ్వమని చెబుతాను అని వెంకటేశ్వర స్వామితో అంటాడు. అలాగే కుబేరుణ్ణి పిలిచి వెంకటేశ్వరునికి అప్పు ఇవ్వమని చెప్పాడు. దానికి కుబేరుడు, నీకు అప్పివ్వడం నాకిబ్బంది కాదుగాని ఇది కలియుగం కాబట్టి వడ్డీ పుచ్చుకుంటా అని చెప్పాడు. దానికి వెంకటేశ్వర స్వామి, యుగధర్మాన్ని ఎవరైనా పాటించాల్సిందే, నేను అసలుతో పాటు వడ్డీ కూడా ఇస్తాను అన్నాడు. దానికి కుబేరుడు, అప్పు ఎంత కావాలి అని అడిగాడు. రుణగ్రాహి శ్రీనివాస రుణదాత ధనేశ్వర అనేలా ఒక లోహం రేఖపై ప్రామిస్ నోట్ రాశారు. హే విలంబి నామ సంవత్సరే ఛత్రశుధ దశమి ఫలానా వారన్నాడు అశ్వర్థవృక్షం కింద నిలబడి 14 లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసుకు 1 కాసు వడ్డీగా యుగాంతరనాడు అసలు చెల్లించేటట్లు ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చి డబ్బు ఇవ్వమని అడిగారు. దానికి కుబేరుడు, నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే గాని యుగధర్మ ప్రకారం సాక్షి ఉంటేనే డబ్బిస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను సాక్షిగా సంతకం చేస్తాను అన్నాడు. దానికి మళ్లీ కుబేరుడు, ఒకే ఒక్క సాక్ష్యం సరిపోదు, ఒక్క కొడుకున్నా లేకపోయినా ఒకటే, మీరభ్యంతరం లేకపోతే ఇంకొక సాక్షి అవసరం అన్నాడు. అందుకు రెండో సాక్షిగా పరమశివుడు సంతకం పెట్టాడు. అయినా కుబేరుడు, 3 సంతకాలుంటే బావుండేది అన్నాడు. మూడో సాక్షి ఎవరు అని తలపైకి చూసినప్పుడు అశ్వర్థ వృక్షం కనిపించింది. ఆ వృక్షం మూడో సాక్షిగా సంతకం పెట్టింది. ఇలా 3 సాక్షుల సంతకాల తర్వాత కుబేరుడు వెంకటేశ్వర స్వామికి 14 లక్షల బంగారు కాసులను ప్రతి 100 కాసుకి 1 కాసు వడ్డీగా అప్పిచ్చాడు. ఇదాయరే. ఓం నమో వెంకటేశాయ.